హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా పిల్లలకి హాఫ్ డే స్కూల్ కాబట్టి నేను ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను 11:40కి. ఓకే, నేనైతే ఈరోజు సాంబార్ చేస్తున్నాను. పిల్లలకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ములక్కాయ, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, దోసకాయ, బెండకాయ, ఆనపకాయ, క్యారెట్, చింతపండు, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, తర్వాత లాస్ట్కి అల్లం పేస్ట్, సాంబార్ పౌడర్, ఇవన్నీ వేసుకొని మనం సాంబార్ చేసుకోవాలి. ఎమ్మి సాంబార్. లాస్ట్కి కొత్తిమీర చల్లుకోవాలి. అందుకని నేను కొత్తిమీర కూడా వాష్ చేసుకున్నాను. చింతపండు గుజ్జు. ఇక్కడేమో రైస్ అవుతుంది పిల్లలకి. ఇప్పుడు ఏం చేయాలి? ఖాళీ కూర్చుంటే పని అవ్వదని ఏం చేస్తున్నానంటే మినప గుళ్ళు. ఇవి ఊరు నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్. అందుకే నేను దీంట్లో ఏమైనా రాళ్ళు ఉంటాయేమని చూసుకుంటున్నాను. నాకు చెరగడం రాదు, అందుకే నేను ఇట్లా చేసుకుంటాను. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీ సైడ్ ఉల్లిగడ్డల రేట్ తగ్గిందా ఏంటి? మా సైడ్ అయితే 100కి 5 కేజీలట, 100కి 4 కేజీలు. గడ్డలు అయితే పెద్ద పెద్దగానే ఉన్నాయి. అల్లం రేట్ ఎట్లుంది కూడా కామెంట్ చేయండి. హైదరాబాద్లో అయితే చాలా ఫిరం ఉన్నాయి, కూరగాయలైనా సరే ఏమైనా సరే. అందుకే అడుగుతున్నాను, ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ మీ ఊరితో సహా మెసేజ్ పెట్టండి. ఎట్లా ఉంది? మా పిల్లలు ఒక 10 days ఇంట్లోనే ఉన్నారు. ఎందుకంటే CBSE కాబట్టి వాళ్ళకి తొందరగా ఎగ్జామ్స్ అయిపోతాయి. దాని తర్వాత హాలిడేస్ ఇస్తారు 10 days. రిపోర్ట్ కార్డ్ ఇచ్చిన తర్వాత స్కూల్ స్టార్ట్ చేస్తారు 3-4 days తర్వాత. ఇవాళ నుంచి వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి మా పిల్లలకి. ఒక్కదానే ఉన్నా. రోజు 2 పిల్లలతో ఉండేదాన్ని, వాళ్ళు ఒక్కదానే ఉన్నా. ఇట్లయినా నా ఫ్రెండ్స్ చెరిగేది, నాకు ఇట్లే వచ్చి చెరగడం రాదు, ఏమనుకోవద్దు. ఇది ఒక్క పని రాదు నాకు చెరగడం. ఓకే, సాంబార్ పౌడర్ అయితే వేసేస్తున్నాను. దాని తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తాను.